దేవుని వాక్యంలో నుంచి రూతు గ్రంథం 4వ అధ్యాయం. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 4 వర్సెస్ 12. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుగాక. యెహోవా ఈ యవనరాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండునుగాక అనిరి. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండునుగాక అనిరి. క్షేమాభివృద్ధి ఖ్యాతి నొందుదువుగాక. అది దేవుడిచ్చిన వాగ్దానం. క్షేమాభివృద్ధి ఖ్యాతి నొందుదువుగాక అంటే ఈ వాగ్దానాన్ని ఈ నెలకే మనం పరిమితం చేయకూడదు. ఈ నెల నుంచి ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేద్దాం. అంటే ప్రతి వాగ్దానంకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఏది లేదు. ఇది ఈ సంవత్సరానికి, ఇది పోయిన నెలది. డోంట్ సే లైక్ దాట్. దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం నిరంతరము నిలుచును అని బైబిల్లో వ్రాయబడింది. నిరంతరము నిలుచును, ఎప్పటికీ ఉంటుంది ఆ వాక్యం. కాబట్టి ఈ వాగ్దానము ఈ నెల నుంచి మనం క్లెయిమ్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలు మనం పొందుదాం. దేవుని బిడ్డలారా, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనం చూస్తే, రూతు గ్రంథం అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. యాక్చువల్గా ఈ యొక్క రూతు గ్రంథం అంతటిని మనం చదివితే నయోమి యొక్క కోణంలో రాయబడినటువంటిది రూతు గ్రంథం. అంటే నయోమి జీవితంలో జరిగినటువంటిది, నయోమి భర్తకు, కుమారులకు, కోడళ్లకు జరిగినటువంటి సంఘటనే ఇక్కడ మనం చూస్తాం. అంటే రాయబడినటువంటిది అంతా కూడా నయోమి యొక్క కాంటెక్స్ట్ లో రాయబడి ఉంటుంది. కానీ పేరు మాత్రం రూతు అనేటువంటి పేరు ఆపాదించబడింది. ఎందుకంటే మెయిన్ రోల్ రూతుదేగానే మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, రూతును ఆశీర్వాదాల నిలయంగా మనం చూస్తే నయోమిని ఏ రకంగా భావిస్తారంటే, చాలా మంది పురుషులలో యోబులాగా శ్రమ పడిన వారు లేరు. బైబిల్ గ్రంథంలో స్త్రీలలో నయోమిలాగా శ్రమ పడిన వారు లేరంటారు. యోబు అయితే ఎంతగానో పురుషుల లిస్టులో చూస్తే అంతగా శ్రమ పడిన వారు ఎవరు లేరండి. ఆన్ పార్ విత్ జోబ్, యోబుతో సరి సమానంగా ఒకవేళ నయోమి కూడా సఫర్ అయిందా అని మనకు అనిపిస్తుంది. యోబు అంత ఆస్తిపరురాలు కాదు, కానీ తన జీవితంలో తన భర్తను కోల్పోయింది, తన కుమారులను ఇరువురిని కోల్పోయింది. అంటే తన జీవితాల్లో కోల్పోయిన లిస్టులో స్త్రీలలో ఎక్కువ శాతం మనకు కనబడేటువంటిది నయోమి అండి. నయోమి. దేవుని బిడలారా, మరి అలాంటి నయోమి జీవితంలో, కోల్పోయినటువంటి నయోమి జీవితంలో రూతు ద్వారా దేవుడు ఎలా ఆశీర్వాదాలు ఇచ్చాడు, అదే రూతు గ్రంథం. కోల్పోయిన ఆశీర్వాదాలు నయోమి జీవితంలో మనం చూస్తాం. కోల్పోయిన వాటన్నిటికంటే స్థలదన్నే ఆశీర్వాదాలను దేవుడు రూతు ద్వారా నయోమి కుటుంబానికి దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క రూతు జీవితంలో జరిగినటువంటి సంఘటనను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నయోమికి 2 కొడుకులు, వారికి పెళ్ళైతే 2 కోడళ్ళు వస్తారు. అందులో రూతు ఒక స్త్రీ. దేవుని బిడలారా, రూతు తన అత్తను విడిచిపెట్టక నిజమైన దేవుని వెంబడిస్తూ ఆమెతో పాటు ఆమె బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. దేవుని ఇంటికి తిరిగి వచ్చేసింది. దేవుని బిడలారా, దేవుని విడిచిపెట్టకుండా వెంబడించే వారి జీవితాల్లో దేవుడు ఎప్పటికీ కూడా క్షేమాన్ని దయచేస్తాడండి. దేవుని విడిచిపెడతారు చూసారా, వారి జీవితాల్లో అప్పుడప్పుడు అవసరానికి వాడుకుంటారు చూసారా, వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరగవండి. దేవుడు ఎప్పటికీ కూడా స్థిరంగా వెంబడించే వారి జీవితంలో, తమ జీవితాల్లో ఒక్కసారి దేవునికి సమర్పించారా, నో టర్నింగ్ బ్యాక్, వెనుకకు చూడకుండా ఎవరైతే దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ దేవుని సంఘంలో అంటుకట్టబడి ఉంటారో, దే విల్ ఆల్వేస్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుతారు. దేవుని బిడలారా, మరి ఈ యొక్క నయోమి జీవితంలో అనుకోనటువంటి ఒక భయంకరమైన సంఘటన, అది కూడా గమనించండి మీరు. నయోమి భర్త చనిపోయిన 10 సంవత్సరాలకు 2 కుమారులు చనిపోతారండి. కావాలంటే మీరు 3వ వచనం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోను అనే 2 కుమారులను చనిపోయిరి. చూడండి, 3వ వచనంలో
తన భర్త అయినటువంటి ఎలీమెలకు చనిపోతాడు. చనిపోయిన 10 సంవత్సరాలకు 2 కుమారులు చనిపోతారు. ఎందుకు ఈ భాగం రాయబడింది అంటే ఇక్కడ ఒక సందేశం ఉంది. ఏంటి ఆ సందేశం అంటే, ఈమె జీవితంలో ఒక నెగిటివ్ జరిగిన తర్వాత ఈమె తేరుకోలేదండి. తన యొక్క జీవిత భాగస్వామి చనిపోయిన తర్వాత అరే ఎందుకు జరిగింది ఇది అని ఆలోచన లేదు, కంటిన్యూ చేసింది. అక్కడే కంటిన్యూ చేసింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన జీవితంలో తన ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గుర్తించలేక చల్మేర లూనా అన్నట్టుగా తన జీవితాన్ని నడిపించిందో 10 సంవత్సరాలకు 2 కుమారులు చనిపోయారు. దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో అనుకోని విధంలో జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికీ మనం గుర్తించుకోవాలి. అది ఒక అలారం మనకు. ఏదైనా ఒకటి జరుగుతుందా, ఏదైనా ఒకటి జరిగిందా, చాలా లైట్ గా తీసుకోవద్దు. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన కుటుంబాల్లోనైనా, పనిచేసే స్థలాల్లోనైనా, ఎక్కడైనా ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగిందా, వెంటనే మేలుకోవాలి. దేవా, ఎందుకు ఇది జరిగింది, ఎందుకు నాకు ఈ సంఘటన జరిగింది, లేకపోతే ఎందుకు ఈ రకంగా జరిగింది అని ఈ నయోమి ఆలోచించలేదు. షీ కంటిన్యూడ్ హర్ జర్నీ. 10 సంవత్సరాలు తన జీవితంలో ఒక సెట్ బ్యాక్ మనం చూస్తాం. అంటే తిరిగి 10 సంవత్సరాలకు 2 కుమారులను కోల్పోయింది. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఒక కోడలు అంటది, అత్త నీ దారి నీదే, నా దారి నాది. కానీ రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ వెళ్ళు చోటికే నేను వస్తాను, నిన్ను నన్ను మరణము తప్ప ఏది వేరు చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి అత్త కోడలకు దేవుడు ఒక సందేశం ఇస్తుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య ఎట్టి పరిస్థితుల్లో డిఫరెన్స్ రాకూడదు, లేదా కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల మధ్య డిఫరెన్సెస్ రాకూడదు. అది దేవుని బిడ్డల జీవితంలో ఉండకూడనటువంటి పరిస్థితి. మన కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు రావడానికి లేదు. వచ్చినాయా చాలా నష్టాన్ని. ఒకవేళ ఈ యొక్క రూతు కూడా గుడ్ బై చెప్పేసింటే, అసలు రూతు తన అత్తతో విభేదించి నీ దారి నాది, నా దారి నాది అని ఉంటే, రూతు జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు రూతును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉండేది కాదు. ఆల్వేస్ మనమందరము కలిసి ఉండాలి కుటుంబంలో. అది దేవుడు కోరుతుంటున్నాడు. సందేశం అది కాదు కాబట్టి ముందుకు వెళ్తాను. సరే, రూతు నయోమి ఇద్దరు బెత్లెహేముకు వచ్చారండి. బెత్లెహేముకు వచ్చినప్పుడు దేవుడు అనుకున్నాడు, రూతు నీ దేవుడే నా దేవుడు అన్నావు చూసావా, ఆ రోజే నేను ఒక డిసైడ్ అయిపోయినా, నీ జీవితాన్ని నేను ఆశీర్వదించాలి. దేవుని పైన గురి కలిగి జీవించే జీవితాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడండి. హల్లెలూయా. దేవుని పైన గురి కలిగి, దేవా నువ్వు ఉన్నావు ప్రభా, నువ్వు నన్ను నడిపిస్తావు ప్రభా, నిన్నే నేను వెంబడిస్తాను, ఏది ఏమైనా నిన్నే వెంబడిస్తానని దేవుని వైపు ఎవరైతే చూస్తారో వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? ఊహకు అందదు. షీ ఈజ్ ఎ విడో, ఆల్రెడీ భర్త చనిపోయినటువంటి స్త్రీ. కానీ ఆమె జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు. అదే బోయజును దేవుడు ప్రేరేపించాడండి. దేవుడు ప్రేరేపించాడు. ధనవంతుడైనటువంటి బోయజును దేవుడు ప్రేరేపించి రూతును పెళ్లి చేసుకునేటట్లు చేశాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనేటువంటి తలంపు వచ్చినప్పుడు, అప్పుడు ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దలు బోయజును దీవిస్తూ పలికిన మాటే ఇంతవరకు మనం చదువుకున్నటువంటి మాట. తిరిగే భాగంలోనికి వద్దాం. చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. చాలు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. బోయజును ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు ఆశీర్వదిస్తూ పలికినటువంటి మాట, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. దేవుని బిడ్డలారా, చాలా విచిత్రమైనటువంటి మాటగా నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాంతములో రిచెస్ట్ పర్సన్ బోయజ్ అండి. బోయజు అత్యధికమైన ధనవంతుడు. కానీ ఎప్పుడైతే బోయజు
దేవుని ప్రేరేపణకు లోబడి ముందుకెళ్ళాడో బైబిల్లో వ్రాయబడింది. ఆ ఆశీర్వాదాలను దేవుడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదండి. ఫుల్ స్టాప్ ను దేవుడు కామా చేశాడు. కామా చేసి దేవుడు అంటున్నాడు, బోయజు, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఆల్రెడీ ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. పెద్దలందరూ అతన్ని చూస్తున్నగానే గౌరవించేటువంటి పరిస్థితి బెత్లెహేములో ఈ యొక్క ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాల్లో బోయజుకు ఉందండి. కానీ ఎప్పుడైతే బోయజు దేవునికి నమ్మకంగా దేవుని చిత్తానికి లోబడ్డాడో దేవుడు మళ్ళీ ఆశీర్వాదాలను విడుదల చేశాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తమేది, దేవుని ఉద్దేశమేది, దేవుని మార్గాల్లో నడవడానికి మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో దేవుడు చేసే తీర్మానం కూడా ఒకటి ఉంటుందండి. నీ తీర్మానాన్ని బట్టే దేవుని తీర్మానాలు ఉంటాయి. నీ ఆశీర్వాదాలు నీ తీర్మానాన్ని బట్టే ఉంటాయి. ఎప్పటికది మర్చిపోకూడదు. మనం ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ అవర్ డెసిషన్స్. మన తీర్మానాలను బట్టే మన ఆశీర్వాదాలు ఉంటాయి. బోయజు ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి తన తీర్మానాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడో దేవుడు అంటున్నాడు ఈ పెద్దల ద్వారా, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. దేవుని బిడ్డలారా, ఈ రెండు మాటలే శ్రేష్టమైన దేవుని వాగ్దానాలుగా దేవుడు మనకు దయచేశాడు. ఏంటంట? మొట్టమొదటి మాట, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి నొందుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది. బైబిల్లో చూస్తే ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటివి ఒకే ప్రాంతానికి సంబంధించినవి. మనకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు కడప, పాత కడప ఏమన్నా వేరండి? వేరు కాదు, రెండు ఒకటే. హార్ట్ ఆఫ్ ద టౌన్ లో ఈ కడపను మనం గుర్తించాం. అలాగనే బెత్లెహేము చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాన్ని ఎఫ్రాతా అంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బోయజు, నీ జీవితంలో నీవు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి నొందుదువు. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధిని కలుగుతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో గమనిస్తే ఆ పదాన్ని చూడండి, క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. నీ జీవితాల్లో క్షేమం అనేటువంటిది చూసావా? అది అభివృద్ధి చెందుతుంది. అది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. క్షేమం అనేటువంటిది ఉంది నీ జీవితాల్లో. ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ దట్ బ్లెస్సింగ్. ఆ ఆశీర్వాదం నీ జీవితంలో ఉంది. ఆ క్షేమాన్ని నేనేం చేస్తాను తెలుసా? అభివృద్ధి చేస్తాను. ఎంత అభివృద్ధి చేసే దేవుడు చెప్పలేదండి. నీ క్షేమాన్ని 2 సంవత్సరాలకు అభివృద్ధి చేస్తానని చెప్పలేదు. నీ క్షేమాన్ని 4 సంవత్సరాల వరకు అభివృద్ధి చేస్తానని చెప్పలేదు. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ బోయజ్ డెసిషన్స్. బోయజ్ యొక్క తీర్మానాన్ని బట్టి ఉంటాయి. బోయజ్ యొక్క తీర్మానాన్ని బట్టి ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలకు పరిమితులు లేవండి. దేవుని మాటకు పరిమితులు లేవు. ఎందుకంటే అనంతుడైన దేవుడు కాబట్టి, అనంతుడైనటువంటి దేవుడు తన యొక్క మహాశక్తిని బట్టి మన జీవితంలో అనంతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కానీ మనం చేసేటువంటి పాడు పనులు ఏం చేస్తాయి తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ఎదుట మూసేస్తాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ బోయజుతో దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? బోయజు, ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి. నీ జీవితంలో యు ఆర్ హ్యావింగ్ ద బ్లెస్సింగ్స్, బట్ దాన్ని నేను అభివృద్ధి చేస్తాను. నీకున్నటువంటి క్షేమం, నీ ఆరోగ్యంలో క్షేమం, నీ ఉద్యోగంలో క్షేమం, నీ ఆర్థికంగా క్షేమం, ఎక్కడ క్షేమం ఉంది అనుకుంటున్నావో ఆ క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను. దేవుని బిడ్డలారా, క్షేమాభివృద్ధి అనేటువంటి ఈ పదాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుని నేను స్తుతించడం ప్రారంభించాను. నేను, దేవా, మా జీవితాల్లో 8 నెలలు క్షేమాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్తే దేవుడు అంటాడు, లేదు లేదు, 8 నెలల తర్వాత ఇంకా క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి చేస్తాను. నేను నీ జీవితాల్లో ఉండేటువంటి క్షేమాన్ని నేను ఇంకా అభివృద్ధి చేస్తాను. శారీరకమైన క్షేమమా, ఆత్మీయమైన క్షేమమా, కుటుంబపరమైన క్షేమమా, ఎలాంటి క్షేమమైన, వాట్ ఎవర్ దట్ ఈస్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో ఆ క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి చేస్తాను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్షేమం అనేటువంటిది దేవుని దగ్గర ఉందండి, మనిషి దగ్గర లేదు. అది మనిషికి సంబంధించింది కాదు. అది మనిషి సంపాదించుకునేటువంటిది కాదు. దేవుడే ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. ఈ యొక్క బోయజు అత్యధికంగా దీవించబడినటువంటి బోయజు, మంచిగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బోయజుకు ఆ ప్రాంతంలో. కానీ దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టేకెన్ అ రైట్ డెసిషన్.
నీ జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నావు కాబట్టి బోయజు నీ క్షేమం అభివృద్ధి చెందుతుంది. దేవుడు చెప్పే మాట వాగ్దానం ఒకటి ఉంది, కండిషన్ కూడా ఒకటి ఉంది. ఇఫ్ యువర్ డెసిషన్స్ ఆర్ ఆన్ పార్ విత్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి నిర్ణయాలు నువ్వు చేస్తే, దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యానికి నువ్వు లోబడి ఆ వాక్య మార్గాల్లో నువ్వు నడిచే వ్యక్తివైతే దేవుడు అంటాడు నీకు క్షేమాభివృద్ధి ఉంటది, మన కుటుంబానికి క్షేమాభివృద్ధి ఉంటది, మన పిల్లలకు క్షేమాభివృద్ధి ఉంటది. దేవుని బిడ్డలారా, క్షేమాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. అంటే లోకంలో క్షేమము లేని పరిస్థితులు వచ్చేసాయండి. అంటే మనం చూస్తుంటున్నాం నార్త్ ఇండియాలో, కాశ్మీర్లో ఎక్కువగా ఈ క్లౌడ్ బర్స్ట్ అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. మేఘాలు, వర్షాలు చిలకరింపు, అంటే వర్షపు జల్లులు కురవాలి, అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మొత్తం నీళ్ళంతా ఒకేసారి కుమ్మరించబడ్డాయంటే మనుషులు చచ్చిపోతుంటున్నారు. ఎంతమంది చనిపోతున్నారు అంటే ఒక్కసారి ఒక ప్రాంతంలో ఆ నీళ్లు ఒక్కసారి అట్లా కుమ్మరించబడ్డాయి మేఘంలో నుంచి, అంటే దాన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. అంటే ఆ ఫోర్స్కు కొండలు కూడా విరిగిపోతుంటున్నాయి, మనుషులు చచ్చిపోతుంటున్నారు. లోకంలో క్షేమం లేదు, కానీ దేవుడు అంటున్నాడు నీకు క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి. సంఘముకి ఏముందంట? క్షేమాభివృద్ధి. దేవుని బిడ్డలారా, సంఘానికి కూడా క్షేమం అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా క్షేమాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు, క్షేమాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే సంఘం అంట యూదయ, గలిలయ, సమరయల దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందెను. ఎందుకు ఆ మాట రాయబడింది తెలుసా? అంతకు ముందు సంఘంలో క్షేమం లేదు. ఎందుకు? సౌలు అనేటువంటి యవనస్తుడు సంఘం మీద దాడి చేస్తుంటున్నాడు, సంఘాన్ని హింసిస్తూ ఉంటున్నాడు, సంఘంలో ఉండేటువంటి స్త్రీలను ఈడ్చుకొని వెళుతుంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది సంఘము క్షేమాభివృద్ధి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు ఒక అటాక్ జరిగిందేమో, ఇంతకుముందు ఒక శోధన నీ జీవితంలో వచ్చిందేమో, నీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు ఐ హావ్ సీన్ దట్, దాన్ని నేను చూచాను. సంఘము క్షేమాభివృద్ధి. యెరూషలేములోనే కాదు, బైబిల్లో మనం చూస్తాం యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి, సంఘము క్షేమాభివృద్ధి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చే మొదటి వాగ్దానములో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి ఎక్కడ? ఎఫ్రాతాలో. అంటే ఈ ఒకవేళ బెత్లెహేములో క్షేమం ఉందేమో, ఎఫ్రాతాలో లేదేమో క్షేమం. దేవుడు చూశాడు, ఓకే బోయజు నీవు బెత్లెహేం అనే ప్రాంతంలో క్షేమము కలిగి ఉంటున్నావు, కానీ ఎఫ్రాతాలో లేదు అనుకుంటున్నావేమో. అంటే ఒక చోట క్షేమం ఉంది, ఇంకో చోట క్షేమం లేదు అనేటువంటి తలం అనుకుంటుందేమో. కొన్ని సందర్భాలు ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగలేవు, లేకపోతే ఆరోగ్యం ఆర్థికంగా బాగున్నావు కానీ ఆత్మీయంగా బాగలేవు. ఒకవేళ రెండు బాగున్నావు, కుటుంబంలో ఏదో క్షేమం లేదు అనేటువంటి పరిస్థితి ఉందా? దేవుడు అంటున్నాడు ఎక్కడ క్షేమం లేదో ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దట్ ప్లేస్. దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? ఆయా క్షేమము లేని పరిస్థితిని నేను దర్శిస్తా. ఈరోజు దేవుడు అంటున్నాడు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి, ఎఫ్రాతాలోని క్షేమాభివృద్ధి. మన జీవితంలో గాడ్ వాంట్స్ టు గివ్ దిస్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే బోయజు దేవుని చిత్తానికి లోబడ్డాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము క్షేమాభివృద్ధి అనే ఆశీర్వాదం వైపే చూస్తూ ఉంటాం, కానీ దేవుడు అంటాడు బిఫోర్ యు ఎక్స్పెక్ట్ దట్ try to show obedience to my will. నా చిత్తానికి విధేయత చూపించు. రెండవదిగా ఈ వాగ్దానంలో ఉండే రెండవ మాట ఏంటి? రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబం వలె నుండునుగాక అని. 4:12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ హీఈస్ అ రిచ్ మ్యాన్. పొలాలు కలిగినటువంటి వ్యక్తి, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి, ప్రజల ఎదుట గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తి, పెద్దలందరూ ఇతనిని గౌరవించే స్థాయి ఇతనికి ఉంది.
కానీ దేవుడు అంటున్నాడు ఈ పెద్దల ద్వారా, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. బెత్లెహేములో ఆల్రెడీ యువర్ హ్యావింగ్ వన్ స్టేచర్, ఒక గుర్తింపు అనేటువంటిది ఉంది, ఒక గౌరవం అనేటువంటిది ఉంది. ఇంకా దాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఖ్యాతి నొందుదువుగాక, ఇంకా నీ పేరు పైకొచ్చును గాక, ఇంకా నువ్వు ఆశీర్వదించబడాలి బోయజు, ఇంకా నువ్వు దీవించబడాలి. ఈ మాట వింటుంటే సాతాను అంటాడా, నీకు కాదులే ఇది, నీకు కాదు ఇది. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే ఈ మాట నీ సొంతం అవుతుంది. ఇన్ అండ్ అరౌండ్ హి వాజ్ ఎ ఫేమస్, అంటే చుట్టుపట్ల ప్రాంతాల్లో అతనికి ఖ్యాతి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రామిస్ ఏంటి తెలుసా? ఒక రకంగా బోయజుకు సంబంధించినట్టుగా కనబడుతుంది. కానీ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడైతే వెన్ హీ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు మ్యారీ రూతును వివాహం చేసుకునే సమయంలో దేవుడు అంటున్నాడు, ఈ పెద్దల ద్వారా నీకు ఖ్యాతి నొందుతుంది. అంటే ఈ వాగ్దానం ఏంటి తెలుసా? వ్యక్తిగతమైన వాగ్దానమే కాదు, ఇది కుటుంబ వాగ్దానం. ఇది కుటుంబానికి సంబంధించిన వాగ్దానం. కుటుంబములో ఖ్యాతి లేని పరిస్థితి ఉందా? ఆర్ వి గెట్టింగ్ ఎ బ్యాడ్ నేమ్ ఇన్ అండ్ అరౌండ్? చుట్టుపట్ల ఒకవేళ మనల గురించి ఒక చెడ్డు పేరు మనకు వస్తూ ఉందా, మనకు అంటుకుంటూ ఉందా? దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇఫ్ యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అ రైట్ డెసిషన్, సరి అయిన నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యామిలీ ప్రామిస్. ఇది నీ కుటుంబ వాగ్దానంగా ఉంటది. ఎందుకు తెలుసా? ఖ్యాతి నొందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో బోయజుకి ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం, దావీదు యొక్క అబ్బకు నీవు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవి. దావీదు యొక్క గ్రాండ్ ఫాదర్ బోయజ్ అండి. ఈ బోయజుకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలని వీ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకివ్వాలని దేవుడు కోరుతున్నాడు. రెండు కండిషన్స్ దేవుడు చెప్పాడు. నీ తీర్మానాలు కరెక్ట్గా ఉండాలి. బెత్లెహేములోనే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధిలోనే, దేవుని యొక్క సహవాసంలోనే నువ్వు దీవించబడతావు. ప్రభు మనతో మాట్లాడుండగా ఒక 2 నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన తీర్మానాలు గత దినాల్లో తప్పుగా ఉండిపోయాయా? తప్పుడు తీర్మానాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులతో సహవాసం మన జీవితంలోనికి వచ్చేసిందా? దేవునికి దూరం అయిపోయామా? దేవుని ఎదుట క్షమాపణ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు దూరం అయిపోయాను ప్రభువా, నా జీవితంలో క్షేమాభివృద్ధి లేదు, ఉన్నటువంటి క్షేమాన్ని కోల్పోయాను, ఖ్యాతి లేదు, అపకీర్తి నాకు కలిగింది నాయన, నన్ను క్షమించు. నా జీవితంలో నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు. రూతు 4:12 నాకు ఇచ్చావు ప్రభువా వాగ్దానం. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి, బెత్లెహేములో ఖ్యాతి నొందుదు. కాబట్టి నాయన, నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. కానీ ఎక్కడెక్కడ నా జీవితంలో కొరత ఉందో, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో నాకు గుర్తు చేయండి. నాకు తెలిసిన స్థలం అయినా, నేను మర్చిపోయినటువంటి ఏరియాస్ అయినా నాకు గుర్తు చేయండి ప్రభా. నేను సరి చేసుకుంటాను, నేను లోబడతాను ప్రభా, నేను నీ యొక్క చిత్తానికి విలువనిస్తాను ప్రభా, మనుషుల యొక్క నిర్ణయానికి కాదు, మీ చిత్తానికి విలువనిస్తాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, అప్పుడే ఈ వాగ్దానం, అప్పుడే ఈ యొక్క రూతు 4:12 నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం కూడా కళ్ళు మూసుకుందాం, దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి. నాకు క్షేమాభివృద్ధి లేదు నాయన, క్షేమమే లేదు, ఇక క్షేమాభివృద్ధి ఎక్కడ నాయన? ఖ్యాతి కాదు, అపకీర్తి నాకుంది నాయన, నాకు చెడ్డ పేరు వచ్చింది ప్రభా, నేను నా జీవితంలో కోల్పోయాను ప్రభా మంచి పేరును. దేవా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎక్కడ ఏ విషయంలో నేను తప్పు చేసినా నన్ను మన్నించు ప్రభా, నన్ను మన్నించు. దేవా, ఆ దినాన పెద్దలు తండ్రి బోయజును దీవించారు ప్రభా, ఆ దీవెన ఈ దినానికి కూడా మేము చూడగలుగుతున్నాము నాయన. అవును తండ్రి, సరి అయిన నిర్ణయం తీసుకున్నటువంటి ఈ యొక్క బోయజు కలిగిన దీవెనలు మామూలు దీవెనలు కాదు నాయన, క్షేమాభివృద్ధి, ఖ్యాతిని నువ్వు కలగజేసావు ప్రభా. ఈ 2 ఆశీర్వాదాలు మాకు కూడా మీరు ఇవ్వాలని నిర్ణయించిన మీ నిర్ణయాన్ని బట్టి మా శిరస్సు వంచి మీకు వందనాలు చెల్లిస్తున్నా. వీఆర్ నాట్ వర్తీ ఫర్ దిస్ బ్లెస్సింగ్ లార్డ్. ఈ యొక్క వాగ్దానానికి, ఆశీర్వాదాలకు మేము అర్హులం కాదు నాయనా. దేవా,
అయినా మా పట్ల మీరు కలిగిన పిచ్చి ప్రేమను బట్టి మాకు ఇచ్చారు ప్రభువా. కానీ మా జీవితాల్లో ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు చేయకుండా, తప్పుడు తలంపుల్లోనికి వెళ్లకుండా, తప్పుడు కార్యాల జోలికి వెళ్లకుండా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకున్నట్లుగా సహాయించండి నాయనా. తండ్రి బోయేజు తన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకే తన జీవితంలో రూతు 4:12 తన జీవితంలోనికి వచ్చింది నాయనా. దేవా, ఇప్పుడు అడుగుతుంటున్నా, ప్రతిరోజు మా నిర్ణయాలు మీ చిత్తానుసారముగా చేయుదుముగాక. మా నిర్ణయాలలో దేవుని పైన ఆధారపడుదుముగాక. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రార్థనా పూర్వకంగా సరైన నిర్ణయాలు తీసుకునే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. తొందరపాటుతో ఆయా ఆకర్షణలకు ప్రేరేపణకు లోబడి అడుగులు వేయబడకుండా ఉండునుగాక. అడుగులు వేయకుండా ఉందుముగాక. సులువుగా చిక్కుల పెట్టు పాపములు మేము పడకుండా కాపాడండి ప్రభా. సులువుగా చిక్కుల పెట్టు పాపాలు వస్తున్నాయి ప్రభా. ఒక్కొక్కరి పైకి, ఒక కుటుంబం పైకి, ఆయా పరిస్థితుల్లోనికి, ఉద్యోగ వ్యాపారాల్లోనికి, చదువుల్లోనికి సులువుగా చిక్కుల పెట్టు పాపాలు తండ్రి సాతాను తీసుకొని వస్తుండగా నాయనా మమ్మల్ని మేము కాపాడుకుందుముగాక. మమ్మల్ని మేము కాపాడుకుందుముగాక. మమ్మల్ని మేము కాపాడుకుందుముగాక. అపవాది యొక్క క్రియలు లయమైపోవునుగాక. లయమైపోవునుగాక. దేవా దేవా, ప్రతి విషయాల్లో దాన్ని మమ్మల్ని మేము సరి చేసుకుందుముగాక. ఎప్పుడు మీరు వాక్య ధర్మమును హెచ్చరించిన, బెత్లెహేమును విడిచినందుకు, దేవునికి దూరమైనందుకు, వాక్యాన్ని విడిచిపెట్టినందుకు, రొట్టెల గృహాన్ని విడిచిపెట్టినందుకు, వాక్యానికి దూరమైనందుకు మా జీవితాల్లో క్షేమము లేదు, ఖ్యాతి లేదు నాయనా. దేవా, దర్శించండి తండ్రి. మేమైనా మా కుటుంబ సభ్యులైనా ఎవరైనా నీ వాక్యానికి, నీ సన్నిధికి దూరమవుతూ ఉంటే ఈ రోజు నుంచి మా బుద్ధులు, మా యొక్క లక్షణాలు మారునుగాక. మా కుటుంబ సభ్యుల యొక్క లక్షణాలు మారునుగాక. దేవుని మందిరానికి మేము ఇచ్చే ప్రాధాన్యత అత్యధికముగా ఉండునుగాక. వాక్యానికి మేము ఇచ్చే ప్రాధాన్యత అత్యధికముగా ఉండునుగాక. మీ చిత్తానికి లోబడే ప్రాధాన్యత అత్యధికమైన స్థానంలో ఉండునుగాక. దేవా, మా జీవితాల్లో ఎఫ్రాతాలో మేము క్షేమాభివృద్ధి నొందుముగాక. క్షేమాభివృద్ధి మాకు కలుగునుగాక. మా క్షేమం వృద్ధి అగునుగాక. ఈ క్షణము నుంచే రూతు 4:12 నెరవేరునుగాక. నెరవేరునుగాక. ఆరోగ్యంలో క్షేమాభివృద్ధి, ఆర్థిక విషయాల్లో క్షేమాభివృద్ధి, కుటుంబ విషయాల్లో క్షేమాభివృద్ధి, చదువుల్లో క్షేమాభివృద్ధి నాయనా, ఉద్యోగ వ్యాపారాల్లో క్షేమాభివృద్ధి, అవసరతల్లో క్షేమాభివృద్ధి యేసు నామమందు ఉండునుగాక. యేసు నామమందు ఉండునుగాక. యేసు నామమందు ఉండునుగాక. యేసు నామమందు ఉండునుగాక. క్షేమమే, క్షేమమే, క్షేమమే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, పరిచర్యలో, ఉద్యోగ వ్యాపారాల్లో, ప్రయాణాల్లో అన్ని చోట్ల క్షేమాభివృద్ధి నందుదుముగాక. క్షేమాభివృద్ధి నందుదుముగాక. మేము ఖ్యాతి నందుదుముగాక. అపకీర్తి తొలగిపోవునుగాక. సాతాను తెచ్చిన ప్రతి పేరు తొలగిపోవునుగాక. మా ఒక్కొక్కరికి, మా కుటుంబాలలో ఒక్కొక్కరు ఖ్యాతి నందుదుముగాక. దేవా, ఇది మీ చిత్తము కాబట్టి, మీ వాగ్దానము కాబట్టి అడుగుతుంటున్నా. రూతు 4:12 మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. నెరవేర్చబడునుగాక. నెరవేర్చబడునుగాక నాయనా. మీరే మా జీవితాలకు తోడుగా, కాపుదలగా, భద్రతగా, క్షేమంగా తండ్రి అన్ని రకాలైనటువంటి మీ దీవెనలు ఇచ్చే దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ మేము ఉందుముగాక. దేవదూతల పరిచర్య మాకుండునుగాక. అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడుపుదలకు లోబడి జీవించే కృప మాకు, మా పరిచర్యకు, మా కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి మహిమను పొందుమని మీరు ఇచ్చినటువంటి ఈ సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు,
దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.